హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేనైతే చూడండి మా పాపకైతే నేనైతే ఈ శారీతోని లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తా అన్న కదా. ఈరోజు అయితే నేనైతే కటింగ్ అనేది చూపిస్తా, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. పార్ట్ 1 పార్ట్ 2గా పెడతా, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు పెడతాను. చూడండి ఈ శారీతోనైతే మనమైతే ఫ్రాక్ అనేది డిజైన్ చేసుకుందాం. దీని కొరకు మనకు ఫ్రంట్ పార్ట్లో ఇలా కట్ వర్క్ అనేది వస్తుంది కదా, ఈ షోల్డర్స్ దగ్గర. షోల్డర్స్ అనేటి ఇక్కడ జాయింట్ ఉండదు, షోల్డర్స్ జాయింట్ లేకుండా మనం ఈ పట్టీ అనేది కటింగ్ చేసుకోవాలి. అది ఎలా కటింగ్ చేసుకోవాలనేది పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. కానీ వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కానీ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను చెప్పే ప్రతి పాయింట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఆ డిజైన్ కట్ చేసుకోవడానికి ముందు అయితే మనమైతే ఫస్ట్ పేపర్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మన షోల్డర్స్ అనేవి జాయింట్ లేకుండా రావాలంటే ఫస్ట్ మనం పేపర్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఫస్ట్ పేపర్ కటింగ్ అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, దీని కొరకు నేనైతే చార్ట్ ఇలా తీసుకొచ్చుకున్నా. ఒక చార్ట్ తీసుకొని చూడండి, ఫస్ట్ మనం ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుందాం. ఓకేనా? ఇలా క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ ఫోల్డింగ్ వచ్చేసి నా వైపే ఉన్నది. చూడండి ఇప్పుడు ఈ కింద ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయా లేవా అనేది చూసుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ ఎడ్జెస్ అనేవి కటింగ్ చేసుకోవాలి. సేమ్ మన బ్లౌజ్ లాగానే కటింగ్ అనేది చేసుకోవాలి. మన ఫిట్టింగ్ వచ్చేసి లూజ్ ఫిట్టింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఖర్చు కొరకు చూడండి, కింద ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచ్ ఇలా తీసుకోవాలి. కింద ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచ్ ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవెంత, ఇప్పుడు మనం మీద బాడీ పార్ట్ అనేది కటింగ్ చేస్తున్నాం. బాడీ పార్ట్ కొరకు నేను వచ్చేసి చూడండి టోటల్ లెంత్ 50 ఇంచులు. 50 ఇంచుల మీరు ఎంత పొడవని ఉండని అంత పొడవులో ఇప్పుడు మనకు ఫుల్ లెంత్, ఫ్రాక్ ఫుల్ లెంత్ వచ్చేసి 50 ఇంచులు. ఈ 50 ఇంచులకి వెళ్ళి మన బాడీ ఎంత తీసుకుంటున్నాం అనేది చూసుకోవాలి. బాడీ వచ్చేసి నేను 14 ఇంచులు తీసుకుంటున్నా. 14 ఇంచులు తీసుకుంటే చూడండి ఈ 50లకి వెళ్ళి 14 తీసేస్తే 6 4 ఇంకా 36 ఇంచులు మనకు కింద బాటం పార్ట్ అనేది ఉంటుంది. బాడీ వచ్చేసి 14 ఇంచులు తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి చూడండి 14 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి 14 ఇంచులకు చూడండి ఇవి రెండింటిని కలుపుకుంటూ ఇలా లైన్ అనేది మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. చేసుకున్న తర్వాత మీద ఖర్చు కొరకు షోల్డర్ ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము ఎంత అనేది చూసుకోవాలి. నడుము వచ్చేసి 26 ఇంచులు. 26 ఇంచులను మన నడుము వచ్చేసి 26 ఇంచులు. 26 ఇంచులను మనం 4 భాగాలు చేస్తే ఎంత అవుతుంది? 26 ఇంచులను మనం 4 భాగాలు చేయాలి. ఓకేనా? నడుము వచ్చేసి 26 ఇంచులు. 26 ఇంచులను మనం 4 భాగాలు చేస్తే మనకి ఎంత వస్తుంది ఒక్కసారి చూసుకుందాం. 13. 13లో సగం చూడండి 13ను మళ్ళీ ఒక్కసారి టేప్ని ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 6.5 వచ్చింది. ఓకేనా? ఈ 6.5కు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం. మనం వెనకాల డాట్స్ వేస్తాం కదా, డాట్స్ కొరకు 1 ఇంచు మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. ఎక్స్ట్రా సైడ్ ఖర్చుల కొరకు 2.5 తీసుకుంటున్నా. ఎందుకంటే పెరిగే పిల్లలు కాబట్టి సైడ్ ఖర్చు అనేది ఎక్కువ తీసుకుంటున్నా. ఇలా తీసుకున్న తర్వాత నెక్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. నెక్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. ఓకేనా? ఇదే 5 ఇంచులను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా లైన్ అనేది మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత చంకడౌన్ వచ్చేసి చూడండి, చంకడౌన్ వచ్చేసి 6 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. చూద్దాం వీళ్ళకి కరెక్ట్గా సరిపోద్దా లేదా అనేది చూద్దాం. 6 ఇంచులకు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది ఇప్పుడు ఇలా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసి ఈ 2 గీతల మధ్యలో ఈ కార్నర్లో ఒక గీత అనేది ఇలా మార్కింగ్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చిన్న సైజు కదా, చిన్న సైజు కాబట్టి నేను చెప్పా కదా 30 ఇంచుల కంటే తక్కువ ఉంటే చిన్న సైజు బ్లౌజులు, 30 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే పెద్ద సైజు బ్లౌజులు అని. ఇది ఇప్పుడు 30 ఇంచుల కంటే తక్కువ ఉన్నది. నడుము వచ్చేసి ఎంత ఉంది? 26 ఇంచులు ఉంది. అంటే 30 ఇంచుల కంటే తక్కువ ఉంది కాబట్టి చిన్న సైజు బ్లౌజ్.
చిన్న సైజ్ బ్లౌజుకు ఇక్కడ ఎంత తీసుకోవాలి, 1.25 ఇంచులు తీసుకోవాలి. ఎంత, 1.25 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెస్ట్ వచ్చేసి వీళ్ళకు చెస్ట్ వచ్చేసి ఎంత ఉంది, 30 ఇంచులు ఉంది. చెస్ట్ వచ్చేసి 30 ఇంచులు ఉంది. 30 ఇంచులను మనం 4 భాగాలు చేసుకోవాలి. ఓకేనా, 30 ఇంచులను మనం 4 భాగాలు ఎలా చేసుకోవాలి అంటే, చెస్ట్ వచ్చేసి వాళ్ళది ఎంత ఉంది, 30 ఇంచులు ఉంది. చూడండి, ఇక 30 ఇంచులకు టేప్ను ఒక్కసారి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఎంత వచ్చింది, 15 ఇంచులు వచ్చింది. ఈ 15 ఇంచులను సగానికి వేస్తే మనకి ఎంత వచ్చింది చూడండి, 7.5 ఇంచులు వచ్చింది. చెస్ట్ వచ్చేసి ఎంత, 7.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత సైడ్ ఖర్చుల కొరకు 2.5 ఇంచులు మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను ఇలా కలుపుకుంటూ ఒక లైన్ అనేది ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక స్కేల్ తీసుకొని ఈ చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక రౌండ్ వచ్చేసి మనకు 6.5 రావాలి. వచ్చిందా లేదా అన్నది మనం చూసుకుందాం ఒక్కసారి. చూడండి ఎంత వచ్చింది, 1/2 ఇంచు నాకు ఎక్కువ వచ్చింది. ఓకేనా, 1/2 ఇంచు ఇలా ఎక్కువ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి, 1/2 ఇంచు కానీ 1 ఇంచు కానీ మనకు చూడండి ఈ చంక రౌండ్ వచ్చేసి మనకు ఇలా ఎక్కువ వచ్చింది అనుకో, మనకి ఇక్కడికి వచ్చింది అంటే మనకు 1/2 ఇంచు ఎక్కువ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేయాలి, ఈ చంక డౌన్ అనేది ఒక 1/4 ఇంచు మీదికి మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ చంక రౌండ్ వచ్చేసి మనకు తక్కువ వచ్చింది అనుకో, ఓకేనా, తక్కువ వచ్చింది అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, ఈ చంక డౌన్ అనేది కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత తీసుకున్నాం, 6 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ 6 ఇంచులకు చూడండి నేనైతే 5.5 ఇంచులు తీసుకుంటున్నా. 5.5 ఇంచులు తీసుకొని ఈ చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. చూద్దాం మనకు కరెక్ట్గా. ఎప్పుడు కానీ 1/2 ఇంచు 1 ఇంచు తేడా వస్తే ఎక్కువ వస్తే తక్కువ వేసుకోవాలి, తక్కువ వస్తే ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఈ మధ్యలో ఒక లైన్ అనేది మార్కింగ్ చేసి మళ్ళీ ఇక్కడ 1.25 ఇంచులు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు మళ్ళీ చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చంక రౌండ్ వచ్చేసి 6.5 ఇంచులు వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుందాం. చూడండి, ఒక పాయింట్ తక్కువ నాకు కరెక్ట్గా వచ్చేసింది 6.5. చూడండి, ఒక పాయింట్. ఓకేనా, ఒక పాయింట్ ఇలా తక్కువ ఎక్కువ వస్తే ఏం కాదు. ఓకేనా, ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇప్పుడు మనం చూడండి ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ నెక్ ఎంత తీసుకోవాలి అంటే, నెక్ వచ్చేసి నేను 2 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నా. నెక్ వచ్చేసి ఎంత, ఇప్పుడు ఇక్కడ మనకు నెక్ షోల్డర్ 5 ఇంచులు తీసుకున్నాం కదా, 5 ఇంచులలో ఈ నెక్ వచ్చేసి ఎంత తీసుకుంటున్నా నేను, 2 ఇంచులు మార్కింగ్ చేసుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు ఈ నెక్ పొడవు వచ్చేసి చూడండి, ఈ నెక్ పొడవు వచ్చేసి నేను ఓకేనా, ఇప్పుడు నెక్ పొడవు వచ్చేసి ఇక్కడ ఇది బ్యాక్ నెక్, ఈ బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి నేను 6 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. ఎంత, 6 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. నేను నెక్ అనేది ఎక్కువ తీసుకోవట్లేదు. ఇప్పుడు ఇక్కడ 2 తీసుకున్నా కదా, ఇక్కడ కూడా ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నా. ఓకేనా, తీసుకొని ఇలా మార్కింగ్ అనేది చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ నెక్ ఎంత తీసుకున్నా 6 ఇంచులు తీసుకుంటున్నా. ఇది ఏ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. నేను తీసేది ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్. ఓకేనా, ఈ బ్యాక్ పార్ట్లో మనం కటింగ్, ఇది పేపర్ కటింగ్ కదా, ఇది మనం క్లాత్ పైన వేసుకునేటప్పుడు కటింగ్ అనేది వేరే ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ జిబ్ వేసుకుంటాం కాబట్టి ఈ జిబ్బుకు ఎక్స్ట్రా క్లాత్ ఒక 1/4 ఇంచు, ఒక 1/2 ఇంచు క్లాత్ ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నెక్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి
ఒక హాఫ్ ఇంచులో ముందుకు మార్కింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఎంత ఉంది, 6 ఇంచులు ఉంది. ఈ 6 ఇంచుల సగం 3 ఇంచులకి ఇక్కడికి మార్కింగ్ అనేది చేసుకొని ఈ 3 ఇంచుల దగ్గర ఒక హాఫ్ ఇంచుల లోపలికి మార్కింగ్ అనేది చేసుకుంటుంది. ఓకేనా? ఇగో చూడండి, ఇలా ఈ షోల్డర్ అనేది ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని చూడండి, ఇలా 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 మనం తగ్గించుకుంటూ రావాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా తీసుకుంటున్నా నేను. ఓకేనా? ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి పెద్దగా తీసుకొని ఇటు వచ్చేసరికి సన్నం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి 1.5 ఉండే విధంగా తీసుకుంటే 1, 1.5 చూడండి, 1, 1.5 మీరు 1 ఇంచ్ ఉండే విధంగా తీసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి 1 ఇంచ్ వచ్చే విధంగా తీసుకోండి. లేదు మీకు ఇంతే వెడల్పుతో కావాలి అనుకుంటే మీరు 1.5, 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎంత వచ్చిందో అంత సైజుతో కూడా తీసుకోవచ్చు. కానీ వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి నేను మరీ అంత వెడల్పుతోనే తీసుకోవట్లేదు. అంటే చూడడానికి మనకు లుక్ వైజ్ కూడా కొంచెం డిగ్నిఫైడ్గా నీట్గా కనిపించాలంటే పిల్లలు పెద్ద పెద్దగా తీసుకుంటే ఇష్టపడరు కాబట్టి నేను ఇలా చిన్నగా ఇక్కడ పెద్దగా తీసుకొని ఇటు వచ్చేసరికి ఇటు తగ్గించేసిన ఇలా తీసేసుకుంటున్నా నేను. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇగో టేప్ని ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టేసి ఈ సగానికి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డాట్ కొరకు 1 ఇంచ్ తీసుకున్నాక ఈ 1 ఇంచును ఇటు హాఫ్ ఇంచు తీసుకోవాలి. ఇటు హాఫ్ ఇంచు ఇలా తీసుకున్న తర్వాత ఈ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులు ఉండే విధంగా ఈ డాట్ పొడవు అనేది వేసుకోవాలి. ఎంత? 4 ఇంచులు ఉండే విధంగా ఈ డాట్ పొడవు అనేది వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మన బ్లౌజ్కి కదా తీసినట్టు ఇటు సన్న ఇటు హాఫ్ ఇంచు ఇలా తీయకూడదు, ఎందుకంటే ఇది డ్రెస్ కాబట్టి అలా తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఈ నెక్ కూడా ఇలా రావాలి. చూడండి నెక్ కూడా ఇలా. ఓకేనా? నెక్ కూడా ఇలా మనం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ తీసుకున్నాం కదా, ఇది బ్యాక్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కటింగ్ అనేది చేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఈ మధ్య ఇక్కడ ఈ డాట్ దగ్గర ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ ఈ చంక దగ్గర కూడా ఒక గుర్తు అనేది ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఇలానే మన ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలానే కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లో షేప్ తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్లో మనం ప్రిన్స్ కట్ అనేది తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఇలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ కొరకు ఈ 1 పేపర్ తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే 1 సైడ్ ఇలా ఒక్క టచ్ చేస్తే సరిపోతుంది. చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ కొరకు ఇలా తీసుకుంటున్నా. ఇలా వేసుకున్న తర్వాత కింద ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నా కిందికి. ఓకేనా? ఒక 1 ఇంచ్ ఇలా ఎక్కువ అనేది తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ యాస్టిజ్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మొత్తం మార్కింగ్ అనేది చేసుకోవాలి. కానీ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్లో ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నా, ఎందుకంటే మనకి ప్రిన్స్ కట్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది మనకు ఇగ్గినట్టు వస్తుంది కాబట్టి అలా రాకుండా ఉండాలంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నా. చూడండి ఇక్కడ మనం ఎన్ని ఇంచులు ఉందన్నది చూసుకోవాలి. ఇక్కడ మనం ఎన్ని ఇంచుల తేడాతో కటింగ్ చేసుకున్నాం చూడండి, 1.5 ఇంచులు తేడా పెట్టుకున్నాం. ఇక్కడ 1.5 వచ్చే విధంగా మనం ఈ లాస్ట్కి వచ్చేసరికి ఎంత ఉంది 1.5 వచ్చే విధంగా మనం ఇలా చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి. బ్యాక్ పార్ట్ అనేది ఇలా తీసేసి ఫస్ట్ ఇక్కడ మనం ఫస్ట్ ఎంత తీసుకున్నాం 2 ఇంచులు తీసుకున్నాం కదా. చూడండి 2 ఇంచులకు మనం ఇలానే మార్కింగ్ అనేది చేసుకున్నాం. ఇక్కడ ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి ఎంత తీసుకోవాలి, ఇప్పుడు ఇక్కడ ఈ చంక రౌండ్ అనేది
ఇలా మార్కింగ్ వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ లో షేప్ అనేది తీద్దాం. ఫ్రంట్ పార్ట్లో ఇలా లో షేప్ అనేది తీయాలి. ఇలా లో షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీద షోల్డర్ ఖర్చు 1/2 ఇంచ్ తీసుకోవాలి. మీద షోల్డర్ ఖర్చు ఇలా 1/2 ఇంచ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు ఎంత అనేది చూసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ పొడవు కొరకు నేను 5.5 ఇంచెస్ తీసుకుంటున్నా. ఎంత? 5.5 ఇంచులు తీసుకుంటున్నా. ఓకేనా? 5.5 ఇంచులు నేను తీసుకుంటున్నా. ఓకేనా? బ్యాక్ ఏమో 6 ఇంచెస్ తీసుకున్నా, ఫ్రంట్ ఏమో 5.5 ఇంచులు తీసుకున్నా. బ్యాక్ వచ్చేసి 6 ఇంచులు, ఫ్రంట్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నా కదా, ఇక్కడ కూడా 2.5 ఇంచులు తీసుకుంటున్నా. ఎంత? 2.5. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఈ 5.5 నుంచి చూడండి, ఈ 5.5కు టేప్ని ఇలా పెట్టేసుకొని ఈ సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ 1/2 ఇంచుల లోపలికి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చేటట్టు చూసుకున్నాం, 1.5 వచ్చే విధంగా ఇక్కడ మనం చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా. ఓకేనా? ఇలా మీరు మార్కింగ్ చేసుకుంటూ పోవాలి. ఇలా చేసుకుంటూ పోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా మన ఫ్రంట్లో పెట్టుకున్న విధంగానే బ్యాక్లో పెట్టుకున్న విధంగానే డిజైన్ అనేది, నెక్ డిజైన్ అనేది ఇలా పెట్టేసుకుంటుంది. ఓకేనా? మన బ్యాక్లో పెట్టుకున్న విధంగానే ఫ్రంట్లో కూడా ఇలా డిజైన్ అనేది పెట్టేసుకుంటున్నాం. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి, ఈ గీత దగ్గర, ఈ ఫస్ట్ గీత దగ్గర ఇది మనం 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ గీత వదిలేసి ఇప్పుడు ఈ గీత దగ్గర నుంచి చూడండి, ఎవరికి కానీ చూడండి ఇలా 5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోండి. చేసుకుంటే మీకు ఫ్రంట్ చెస్ట్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఫ్రంట్ చెస్ట్ పాయింట్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకుంటున్నా. ఎంత? 3.5 ఇంచులు తీసుకుంటున్నా, చిన్నపిల్లలు కాబట్టి. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నా. ఇక్కడ 2.5, ఇక్కడ 3.5 ఇలా తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కలిపేయాలి. కలిపేసి వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉండదు కాబట్టి 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? చెస్ట్ ఎక్కువ ఉండదు కాబట్టి 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా తీసుకుంటే సరిపోతుంది. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లో షేప్ దగ్గర నుంచి ఇక్కడికి చూడండి, ఈ స్కేల్ తీసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనం 1/2 ఇంచ్ గ్యాప్ తీసుకుంటాం కదా, ఈ 1/2 ఇంచుతోని ఇలా చేసుకోండి. ఓకేనా? ఇలా చేసుకుంటే మీకు ఈ ప్రిన్స్ కట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం డాట్ వేసుకున్నందుకు ఇటు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఓకేనా? ఈ డాట్ కుట్టినప్పుడు ఈ నడుము భాగంలో మన క్లాత్ తక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే మనకు సెట్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఇది ఫ్రంట్. ఓకేనా? ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మనం కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇలా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ గీత దగ్గర నుంచి మళ్ళీ ఈ గీత దగ్గర నుంచి ఇటు. ఓకేనా? ఇలా ఇలా సైడ్కు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి.
ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి రెండు ఒక దగ్గర వచ్చే విధంగా ఇలా గుర్తులు అనేటివి పెట్టేసుకోవాలి. ఇలా గుర్తులు అనేటివి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ నెక్ పీస్ కూడా ఇలా తీసేసుకోండి. ఓకేనా? చూడండి మనకు ఫ్రంట్ పార్ట్లో ఎన్ని పీసులు అయినాయో చూడండి. ఇగో ఇలా 4 పీసెస్ మనకు వచ్చేసినాయి. ఓకేనా? ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ అన్నీ ఈ పీసులన్నీ ఒక సైడ్ పెట్టేసుకోవాలి. మనం పీసులన్నీ ఒక సైడ్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో కూడా ఇది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఈ నెక్ అనేది ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? చూడండి ఇప్పుడు మనకు ఇలా రావాలి. చూడండి మనకైతే ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ పైన ఎలా కటింగ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మనకు కట్ వర్క్ రావాలి కదా, ఈ కట్ వర్క్ కూడా మనం ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం చూడండి ఇక్కడ ఇవి మనం కట్ వర్క్ కటింగ్ చేసుకోవాలి కదా, ఈ కట్ వర్క్ కటింగ్ కొరకు నేను బక్రం క్లాత్ అనేది చూపిస్తాను. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి తీసుకున్నాను నేను. తీసుకొని ఇప్పుడు రెండు చూడండి ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్నది. చూడండి ఇక్కడ షోల్డర్స్ కూడా ఇలా ఫోల్డింగ్ వచ్చే విధంగా ఇటు ఫోల్డింగ్ ఉన్నది, ఇటు ఇవి రెండు ఓపెన్స్ ఉన్నాయి, ఇటు సైడ్ ఫోల్డింగ్ ఉన్నది. ఇప్పుడు ఒకటి ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి రెండు తీసుకొని ఇదొకటి ఇలా పెట్టేసుకుంటాను నేను. ఫస్ట్ వచ్చేసి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ మార్కర్తోని ఫస్ట్ మనం ఇది ఎలా ఉందో ఒక్కసారి ఇలా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇలా మార్కింగ్ అనేది చేసుకుందాం. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ అనేది చేసుకోవాలి, ఒక 1/4 ఇంచు బయటికి మార్కింగ్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి, ఒక 1/4 ఇంచు బయటికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచు ఇలా బయటకి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఇలా లోపలికి. ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ 1/2 ఇంచు షోల్డర్ ఖర్చు అనేది వదిలేయాలి. ఇలా 1/2 ఇంచు షోల్డర్ ఖర్చు అనేది వదిలేయాలి. ఇలా 1/2 ఇంచు షోల్డర్ ఖర్చు తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ కట్ వర్క్ స్కేల్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ 1/2 ఇంచు దగ్గర నుంచి చూడండి ఇప్పుడు ఇక్కడికి
ఇక్కడ కింద హాఫ్ ఇంచు నుంచి ఈ మీద పావించు తలిగే విధంగా మనం ఈ కట్ వర్క్ అనేది మార్కింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా రెండు వైపులా మనం కట్ వర్క్ అనేది చేసుకుంటూ రావాలి. చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక పావించిలో ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ పిన్స్ అనేటివి పెట్టుకొని మనకి ఇది ఎటు జరగకుండా ఇలా పిన్స్ అనేటివి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా మనం కట్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇప్పుడు ఏ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా ఇలా కట్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? చూడండి, మనకి ఎంత బాగా వచ్చేసిందో. చూడండి, మనకు ఇలా నెక్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది పక్కకి పెట్టుకొని ఇప్పుడు ఇది కటింగ్ చేసుకుందాం. అలానే ఓకేనా? ఇప్పుడు ఇందులో మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ దేని దానికి పెట్టేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అనేది కావద్దు. ఇందులో బ్యాక్ పార్ట్కు బ్యాక్ పార్టే, ఫ్రంట్ పార్ట్కు ఫ్రంట్ పార్టే మనం పెట్టేసుకోవాలి. ఓకేనండి? ఇదేమో ఫ్రంట్ పార్ట్, ఇదేమో బ్యాక్ పార్ట్. ఓకేనా? ఇదేమో ఫ్రంట్ పార్ట్, ఇదేమో బ్యాక్ పార్ట్. ఇక్కడ మనం రాసుకుందాం ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది. ఇదేమో ఫ్రంట్ పార్ట్, ఇదేమో బ్యాక్ పార్ట్. ఇలా మనం రాసేసుకోవాలి. రాసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇవి పక్కకి పెట్టేసుకోండి. పక్కకి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ పైన ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూద్దాం. చూడండి, దీని కొరకు నేను ఒక 1 మీటర్ లైనింగ్ క్లాత్ తెచ్చుకొని చూడండి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కొరకు నేను బ్యాక్ పార్ట్లో జిబ్బు వేస్తా కాబట్టి చూడండి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకుందాం. దీని కొరకు చూడండి జిబ్బు వేసుకోవడానికి కొరకు అటొక హాఫ్ ఇంచు ఇటు ఫస్ట్ ఈ కోరస్ అనేది తీసేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఈ కోరాస్ అనేది తీసేద్దాం. ఈ కోరాస్ ఉండడం వల్ల బ్లౌజ్ అనేది ముడతలు వచ్చేస్తాయి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇటు మనం జిబ్ వేస్తాం కదా, జిబ్బుకు చూడండి ఒక హాఫ్ ఇంచులో ఎక్స్ట్రా అనేది తీసుకోండి.
ఇలా ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసుకుందాం. చూడండి, ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ ½ ఇంచు ఈ ఎక్స్ట్రా ఖర్చు దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఇది ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసుకుందాం. ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్లో మనం ఏమేమి ఉన్నాయి, ఏమేమి తీసుకుందాం అన్నవి ఇవి మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇవి 2 పీసులు. చూడండి, ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కదా, ఈ బ్యాక్ పార్ట్లో చూడండి ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకునేటప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ తీసుకోవాలి, ఇక్కడ వచ్చేసి కరెక్ట్ తీసుకోవాలి, ఇక్కడ వచ్చేసి కుట్టు కొరకు ఒక చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను ఇలా కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకుంటున్నా, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ½ ఇంచు ఇలా కుట్టు కొరకు ఎక్స్ట్రా తీసుకోవాలి. మీకు అర్థమైంది కదా, ఒక ½ ఇంచు ఇలా కుట్టు కొరకు ఎక్స్ట్రా తీసుకోవాలి. సేమ్ ఇటు కూడా ఇలానే మార్కింగ్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా సేమ్ అంతే. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్ ఇక్కడ మనం ఈ కట్ చేసిన సైడ్ ఒక ½ ఇంచు ఇలా ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను కటింగ్ అనేది చేస్తున్నా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇది ఇక్కడ మనం ఇలా పెట్టి కట్ చేసుకోగా ఇటు ఒక ½ ఇంచు సేమ్ అలానే ఇటు సైడ్ కూడా ఒక ½ ఇంచు ఇక్కడ కూడా చూడండి సేమ్ ఇలానే మార్కింగ్ చేసుకొని సేమ్ ఫస్ట్ ఇలానే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ½ ఇంచు ఇలా ఎక్స్ట్రా. ఓకేనా? ఇలా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని కూడా ఇలా కటింగ్ అనేది చేసుకుందాం మనం. చూడండి, ఇప్పుడు ఇక్కడ కూడా ఇటు ఫ్రంట్లో కూడా ఇలా ఒక ½ ఇంచు మనకు లైనింగ్ అనేది జాయింట్ పడుతుంది, కానీ మెయిన్ క్లాత్ అనేది జాయింట్ పడకుండా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇది ఈ పేపరు ఈ లైనింగ్ చూడండి. ఇప్పుడు మనం ఇలా బ్యాక్ పార్ట్ ఏదైనా రాసుకున్నాం, ఇది ఈ 3 ఒక దగ్గర ఇలా పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కొరకు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండే విధంగా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇటు సైడ్ కూడా ఇది చూడండి సేమ్ ఇలానే సేమ్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మాత్రం చూడండి, ఇక్కడ మాత్రం ఇటు సైడ్ ఒక ½ ఇంచు వేసుకొని ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ½ ఇంచు ఇలా ఒక ½ ఇంచు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ½ ఇంచే తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి, మళ్ళీ మీకు క్లాత్ అనేది ఎక్కువ అయిపోతుంది, లూజ్ వచ్చేస్తుంది. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి ఎన్ని పీసులు ఉంటాయి? 3 పీసులు ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక పీస్, ఈ పీసు కూడా మనం ఇలా పెట్టేసుకొని సేమ్ ఇగో ఇటు సైడు మనం ఇక్కడ కరెక్ట్గా ఇలానే తీసుకోవాలి. ఇటు మాత్రం ఇగో ఇటు జాయింట్ చేసే సైడు ఒక ½ ఇంచు ఎక్స్ట్రా. ఓకేనా? ఇగో మనం ఇటు గిట్లా మీకు ఇలా చూపిస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఇవి 2 జాయింట్ చేస్తాం కదా, అంటే ఇటు కటింగ్ సైడ్ ఇటు ఒక ½ ఇంచు, ఇటు సైడు ఇటు కటింగ్ సైడ్ ఇటు ఒక ½ ఇంచు, ఇవి 2 ½ ఇంచు ఇలా ఉండే విధంగా తీసుకోవాలి.
ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లో ఇంకొక పీస్ ఉంటుంది. ఇంకో పీస్ ఏంటిది అంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్కు జాయింట్ పడ్డా పర్లేదు కానీ మెయిన్ క్లాత్కు జాయింట్ పడద్దు. మెయిన్ క్లాత్ జాయింట్ పడద్దంటే ఫస్ట్ ఇవి మనం జాయింట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ ఇది ఒక షోల్డర్, బ్యాక్ పార్ట్ ఇది ఒక షోల్డర్ తీసుకొని ఇప్పుడు మనం 1/2 ఇంచు షోల్డర్ ఖర్చు వదిలేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచు ఈ 1/2 ఇంచు చూడండి ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేసి చూడండి 1/2 ఇంచు మనం ఖర్చు మందం తీసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచు మందమే మనం ఇది జాయింట్ చేసుకుంటూ రావాలి. ఇంకొక కుట్ట అనేది వేసుకుంటున్నా ఓకేనా. ఇలా మనం ఇలా మనం జాయింట్ చేసుకున్న తర్వాత ఈ చూడండి ఇక్కడ నేను బార్డర్ చిన్నగా ఉందని ఆ బార్డర్లో మ్యాచింగ్ అయ్యే విధంగా నేనైతే గోల్డ్ క్లాత్ అనేది తీసుకుంటున్నా. ఈ గోల్డ్ క్లాత్ కూడా చూడండి మనకు లైనింగ్ అనేది షోల్డర్స్ దగ్గర జాయింట్ పడ్డది కానీ మెయిన్ క్లాత్ వచ్చేసి మనం జాయింట్ పడకుండా ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉండే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ అనేది పెట్టుకొని మనం ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని మనం మెయిన్ క్లాత్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకు షోల్డర్స్ దగ్గర జాయింట్ అనేది రాకుండా మనకు ఆ కట్ వర్క్ కూడా నీట్గా వచ్చేస్తుంది ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. దీనిలాగానే మనం ఇంకో పార్ట్ కూడా కటింగ్ చేసుకోవాలి. ఇలా రెండు అంటే 2 సైడ్ షోల్డర్స్ అనేటి కటింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా. ఈ విధంగానైతే మీరు వేసుకున్నట్టయితే మీకైతే నీట్గా వచ్చేస్తుంది ఓకేనా. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.